టీమిండియా మరో చరిత్ర సృష్టించేందుకైతే సిద్ధమైందని చెప్పొచ్చు. గిల్ అండ్ గ్యాంగ్ ఇంగ్లాండ్ లో హిస్టరీ క్రియేట్ చేయడానికే అక్కడికి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. మరి తొలి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ కూడా సెకండ్ మ్యాచ్ లో అంతకు మించిన ఆత్మవిశ్వాసంతో కనిపించిన తగ్గట్టుగానే ఆ ఇంగ్లాండ్ నైతే ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటి వరకు తొలి ఇన్నింగ్స్ లో 150 ఓవర్లు ఫీల్డింగ్ చేయించిన గిల్ సేన రెండో ఇన్నింగ్స్ లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది. 427 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లోనేమో 587, సెకండ్ ఇన్నింగ్స్ లో 427. మొత్తంగా ఇంగ్లాండ్ కి 608 పరుగుల టార్గెట్ నిచ్చింది. మరి 608 పరుగుల కష్ట సాధ్యమైన టార్గెట్ ను ఛేదించేందుకు ఇంగ్లాండ్ అయితే అష్ట కష్టాలు పడుతోంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 72 పరుగులు చేసింది. మరి ఇంకా ఇంగ్లాండ్ విజయానికి 500+ రన్స్ కావాలి. మరి లాస్ట్ రోజు అది సాధ్యమవుతుందా? ఇండియా విజయానికి అయితే 7 వికెట్లు కావాలి. అసలు 4వ రోజు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో శుభ్మన్ గిల్ మరొకసారి రెచ్చిపోయాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు అతని పైన. కెప్టెన్సీ ఇవ్వగానే చాలా మంది మాజీలు పెదవి విరిచారు. విశ్లేషకులు తనపై ఏంటో ఏంటో చెప్పారు. అతనికి స్ట్రైక్ రేట్ సరిగా లేదని, యావరేజ్ సరిగా లేదని, సేనా కంట్రీస్ లో ఆడలేడు అని, అసలు ప్లేయింగ్ లెవెన్ లో ఉండటమే ఎక్కువ అని, దాని గురించి అన్ని డిస్కషన్ జరిగాయి. ఫస్ట్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత కూడా అవి ఆ ఆరోపణలు కాదు, ఆ నిందలు అయితే కొంచెం తగ్గాయి. అయితే 5 సెంచరీలు చేసిన తర్వాత ఓకే, కానీ కెప్టెన్సీ అనేది ఇంకా చేయరావట్లేదు అతనికి అని చాలా మంది చెప్పారు. అది కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసే ఎలా చెప్తారు? అది కరెక్ట్ కాదు. కానీ మరి దాన్ని సమాధానంతో, అంటే తన బ్యాట్తోనే సమాధానంగా తిప్పి కొడుతున్నాడు శుభ్మన్ గిల్. ఫస్ట్ టెస్ట్ లో సెంచరీ చేశాడు, అది ఓకే. కానీ సెకండ్ టెస్ట్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సెంచరీ. మరి ఈ ఘనత సాధించినటువంటి క్రికెటర్స్ సునీల్ గవాస్కర్ సరసన చేరాడు శుభ్మన్ గిల్. అంతేకాదు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 250 కంటే పైన, సెకండ్ ఇన్నింగ్స్ లో 150 కంటే పైన చేసినటువంటి ఏకైక క్రికెటర్, ఏకైక బ్యాటర్ గా శుభ్మన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో 9వ 10వ స్థానంలో ఉన్నాడు. ఆ జాబితాలో సునీల్ గవాస్కర్ కూడా ఉన్నాడు. ఒక మ్యాచ్ లో 2 ఇన్నింగ్స్ లో కలిపి మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ. కానీ మరి శుభ్మన్ గిల్ అంతకు మించి చేసి చూపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 269 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 161. మరి ఈ రేంజ్ లో స్కోర్ చేస్తూ ఉంటే లోయర్ ఆర్డర్ కూడా సెట్ అయిపోయింది. గత ఫస్ట్ టెస్ట్ లో ఏదైతే మనం లోపంగా చెప్పుకున్నామో దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూసాము, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చూసాము. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేశాడు, రిషబ్ పంత్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఎక్కడ కూడా ఇంగ్లాండ్ బౌలర్లను లెక్క చేయకుండా ఉతికి ఆరేశారు, దంచి కొట్టారు అని చెప్పొచ్చు. మరి ఈ రకంగా బ్యాటింగ్ చేసిన తర్వాత 608 పరుగుల కష్ట సాధ్యమైనటువంటి టార్గెట్ ను ఇంగ్లాండ్ కి ఇచ్చిన తర్వాత ఇండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఇండియా బౌలర్ల గురించి మాట్లాడే ముందు మరొక విషయం ఏంటంటే, చాలా మంది కూడా ప్లేయింగ్ 11 చూసిన తర్వాత టీమిండియాది ప్లేయింగ్ 11 సరిగా లేదు, అసలు ఇద్దరిని ఎందుకు తీసుకున్నారు, ఆకాశదీప్ ని తీసుకున్నారు ఎందుకు, హర్షదీప్ సింగ్ ని ఆడించాల్సింది కదా, వాషింగ్టన్ సుందర్ ఎందుకు అని ఇలా చాలా మంది చాలా రకరకాలుగా విశ్లేషణ చేశారు. కానీ అవన్నీ స్టేడియం అవతలి వైపు వరకే ఉన్నాయి, అంటే స్టేడియం బయట వరకే ఉన్నాయి. స్టేడియం లోపల వచ్చేసరికి వీళ్ళు వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పారు. ఎందుకంటే క్రికెట్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ గేమ్. ఏ రోజు ఏదైనా జరగచ్చు, ఏ బ్యాటర్ ఎలా అయినా పర్ఫామ్ చేయొచ్చు అని మనకు తెలుసు. అదే రకంగా ఆకాశ్ దీప్ అందరి అంచనాలు తల క్రిందులు చేస్తూ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సిరాజ్ తో పాటు ఆకాశ్ దీప్ కూడా, ఫస్ట్ ఇన్నింగ్స్ లో సిరాజ్ 6 వికెట్లు తీస్తే ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీశాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీశాడు. ఆ 2 కూడా అద్భుతమైన వికెట్లు. జో రూట్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు అండ్ బెన్ డకెట్ కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా జో రూట్ ను బౌల్డ్ చేసిన విధానం అయితే అది నిజంగా తను జీవితాంతం, అంటే తన కెరియర్ మొత్తం కూడా గుర్తుంచుకునేటటువంటి బౌల్డ్ అని చెప్పొచ్చు. సో ఇంత అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నటువంటి టీమిండియా బౌలర్లకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి 5వ రోజు ఆట సూపర్ సండే ఉంటుంది. సండే అయితే మస్తు థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు 380కి మించి ఇంగ్లాండ్ చేసిందే లేదు. అప్పుడు ఎప్పుడో 12 రోజుల మ్యాచ్లు, 10 రోజుల మ్యాచ్లు ఉన్నప్పుడు 600 కంటే ఎక్కువ రన్స్ చేసి అది కూడా మ్యాచ్ డ్రా చేసుకుంది ఇంగ్లాండ్. కానీ ఇది 5 రోజుల గేమ్. 5 రోజుల గేమ్ అంటే రిస్ట్రిక్టెడ్ గా ఓవర్స్ ఉంటాయి. లాస్ట్ డే 90 ఓవర్లు ఉంటాయి. మరి ఆ 90 ఓవర్లలో
ఈ ఇంగ్లాండ్ చేయాల్సినటువంటి రన్స్, విజయానికి కావాల్సినటువంటి రన్స్ 520+ రన్స్. మరి ఇంగ్లాండ్ కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తుందా అంటే ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు.